బ్రేకింగ్ న్యూస్. లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అధికారులు మరింత దూకుడు పెంచారు. పలు రాష్ట్రాలలో ఏకకాలంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లోని 8 ప్రాంతాల్లో, దేశవ్యాప్తంగా 20 ప్రాంతాలలో ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ, ఏపీ, తమిళనాడుతో పాటు కర్ణాటక, ఢిల్లీలో సోదాలు చేస్తున్నారు. నర్రెడ్డి సునీల్ రెడ్డికి చెందిన కంపెనీల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3 లోని స్నేహ హౌస్ లోను, రోడ్ నెంబర్ 2 లోని సాగర్ సొసైటీ, కాటేదాన్, రాజేంద్ర నగర్, ఖైరతాబాద్, కమలాపురి కాలనీ ఫేజ్ 1 లోని సంస్థ కార్యాలయాలలో సిట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. లిక్కర్ స్కామ్ కేసులో భాగంగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో ఈడీ అధికారుల సోదాలైతే కొనసాగుతున్నాయి. పూర్తి అప్డేట్స్ ని మా రిపోర్టర్ గాలిబ్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. గాలిబ్, పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏపీ లిక్కర్ కేసు ఏదైతే ఉందో దాదాపు 3,500 రూపాయలకు సంబంధించి 5,500 కోట్ల రూపాయలకు సంబంధించి స్కామ్ జరిగిన నేపథ్యంలో ఈ లిక్కర్ కేసుకు సంబంధించి ఈడీ అధికారులు రంగంలో దిగారు. మొత్తం దేశవ్యాప్తంగా 20 ప్రాంతంలోని ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. ఇందులోని ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ మొత్తం ఈ 5-6 రాష్ట్రంలో కూడా లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఈడీ అధికారులు సోదాలు చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ప్రధానంగా హైదరాబాద్ లోనే చాలా ప్రాంతాలు, దాదాపు 10 ప్రాంతాల్లోనే ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్న పరిస్థితి మనకి కనబడుతుంది. నర్రెడ్డి సునీల్ రెడ్డికి చెందిన కంపెనీల్లోని సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లోని బంజారా హిల్స్ రోడ్ నంబర్ 3 లోని స్నేహ హౌస్ లోను, దాంతో పాటు రోడ్ నంబర్ 3 లోని సాగర్ సొసైటీలో, కాటేదాన్, రాజేంద్ర నగర్, ఖైరతాబాద్, కమలాపురి కాలనీ ఫేజ్ 1 లోని సంస్థ కార్యాలయంలో సోదాలు మాత్రం ప్రస్తుతం కొనసాగుతున్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. ఎందుకంటే ఈడీ అనేది రంగంలోకి దిగిందంటే ఖచ్చితంగా పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరుగుతూనే ఈడీ అధికారులు రంగంలోకి దిగుతారు. ప్రస్తుతం ఈ లిక్కర్ స్కామ్ కేసులో చూసినట్టయితే దాదాపు 3,500 రూపాయలకు 500 కోట్ల రూపాయలకు సంబంధించి భారీ మొత్తంలోని లిక్కర్ స్కామ్ జరిగిన నేపథ్యంలోని గతంలోనే ఈడీ అధికారులు ఇందుకు సంబంధించిన కేసులో భాగంగా ఈ ప్రస్తుతం ఏసీపీ కోర్టులో గతంలో ఒక పిటిషన్ దాఖలు చేశారు. అప్పుడు పిటిషన్ దాఖలు చేసిన తర్వాత ఈ కేసులో A1 నిందితుడిగా ఉన్న రాజకేశ్ రెడ్డిని గతంలో ఈడీ అధికారులు విచారించారు. అయితే ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి, స్కామ్ కు సంబంధించి దేశంలోనే ఏ రాష్ట్రంలో జరగని విధంగా భారీ మొత్తంలోని స్కామ్ జరిగిన నేపథ్యంలోని ఇందుకు సంబంధించిన కేసుకు సంబంధించిన లింకులు ఇటు ఏపీలోనే కాకుండా తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, దాంతో పాటు ఢిల్లీ మొత్తం 5-6 రాష్ట్రంలోనే ఇందుకు సంబంధించిన లిక్కర్ స్కామ్ కు సంబంధించి లింకులున్న నేపథ్యంలోనే ఇందుకు సంబంధించిన భారీ మొత్తంలో కూడా డబ్బుల లావాదేవీలు, మనీ లాండరింగ్ కూడా జరిగినట్టుగా ఈడీ అధికారులు గుర్తించారు. అందులో భాగంగానే ప్రస్తుతం హైదరాబాద్ లోని నర్రెడ్డి సునీల్ రెడ్డి గత ప్రభుత్వంలోని సీఎం గా ఉన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఆయనకు సంబంధించిన కంపెనీల్లో ప్రస్తుతం ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఇదే కంపెనీల్లోనే వారం రోజుల క్రితం సిట్ అధికారులు తనిఖీలు చేయడం జరిగింది. ఇదే సాగర్ సొసైటీ, ఇదే బంజారా హిల్స్, దాంతో పాటు ఖైరతాబాద్, రాజేంద్ర నగర్ ప్రాంతంలోని సునీల్ రెడ్డికి సంబంధించిన అన్ని కంపెనీల్లో కూడా ఈడీ అధికారులు సోదాలు చేసి పలు కీలక డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. దాంతో పాటు సునీల్ రెడ్డికి సంబంధించిన పిఏని కూడా సిట్ అధికారులు విచారించారు. ప్రస్తుతం ఈడీ అధికారులకు సంబంధించిన సోదాల్లో చూసినట్టయితే మొత్తం ఆర్థిక పరమైన అంశాలపై ఈడీ అధికారులు ప్రస్తుతం ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఇటు ఏపీలోని ప్రధానంగా విశాఖపట్నం, దాంతో పాటు తెలంగాణలోని హైదరాబాద్, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో మాత్రం ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. మొత్తం ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన నిందితులకు సంబంధించిన అన్ని కంపెనీలపై కూడా ఈడీ ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగా అందుకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు ప్రధానంగా అన్ని కంపెనీల్లో చూసినట్టయితే గత 2019-24 మధ్య ఎంత మొత్తంలోని పెట్టుబడులు వచ్చాయి, ఈ పెట్టుబడులకు సంబంధించిన సొమ్ము ఎక్కడి నుంచి రావడం జరిగింది. ఎందుకంటే మొత్తం లిక్కర్ స్కామ్ లోని నిందితులకు సంబంధించిన అన్ని కంపెనీల్లో కూడా ఈ లిక్కర్ స్కామ్ లోకి వచ్చిన ముడుపులను ఈ వాళ్ళ సొంత కంపెనీల్లోని పెట్టుబడుల రూపంలోని మళ్లించినట్లుగా ఇప్పటికే సిట్ అధికారులు గుర్తించారు. దానికి సంబంధించిన విచారణ కొనసాగుతుంది. పలు కీలక ఆధారాలు కూడా సేకరించారు. ప్రస్తుతం ఈడీ అధికారులు కూడా అదే దారిలోనే ఈ కంపెనీలకు సంబంధించిన
పెట్టుబడులు, ఆర్థిక లావాదేవీలు, దాంతోపాటు గత 5 సంవత్సరాల్లోనే ఎంతవరకు ఈ కంపెనీలకు సంబంధించిన లాభాలు పెరిగాయి. ఎందుకంటే ఒక్కసారిగా పెరిగితే ఖచ్చితంగా ఇందుకు సంబంధించిన బ్యాక్ ఎండ్ గా షెల్ కంపెనీల ద్వారా డబ్బులు మళ్లించే అవకాశం ఉన్నట్లుగా సిట్టి గుర్తించింది. మొత్తం చూసినట్టయితే ఈడీ అధికారుల తనిఖీలు, ఈడీ అధికారులు రంగంలో దిగిన నేపథ్యంలో మరింతగా సంచలన విషయాలు ప్రస్తుతం ఏపీ లిక్కర్ స్కామ్ కేసులోని బయటపడే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ కేసుకు సంబంధించి భారీ మొత్తంలో హవాలా కూడా జరిగింది. హవాలాకు సంబంధించిన చేసే కొంత వ్యాపారస్తులను కూడా ఇప్పటికే ఈ రాష్ట్రానికి సంబంధించిన సిట్ అధికారులు వాళ్ళని పూర్తి స్థాయిలో విచారించారు. భారీ మొత్తం ఇటు దుబాయ్, దాంతో పాటు అమెరికా, కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్ లో కూడా భారీ మొత్తంలో మనీ లాండరింగ్ జరిగినట్లుగా ఇప్పటికే సిట్ అధికారులు గుర్తించిన నేపథ్యంలో ప్రస్తుతం ఈడీ దీని మీద కూడా ఫోకస్ పెట్టే అవకాశాలు మనకి స్పష్టంగా కనిపిస్తాయి. మొత్తం మీద చూసినట్టయితే ఇప్పటి వరకు రాష్ట్రానికి సంబంధించిన సిట్ వరకే పరిమితమైన తనిఖీలు ప్రస్తుతం ఈడీ వరకు చేరాయి. మనీ లాండరింగ్, దాంతో పాటు భారీ మొత్తంలోని హవాలా జరిగిన నేపథ్యంలోని ప్రస్తుతం ఈడీ అధికారులు దేశవ్యాప్తంగా మొత్తం 20 ప్రాంతాల్లోని తనిఖీలు మాత్రం కొనసాగుతున్నాయి. ప్రధానంగా హైదరాబాద్ లోనే దాదాపు 10 చోట్ల ఈడీ అధికారులకు సంబంధించిన తనిఖీలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. లావాదేవీలు, దాంతో పాటు ఆర్థికపరమైన అంశాలపై ఫోకస్ చేస్తూ ప్రస్తుతం ఈడీ అధికారులు తనిఖీలు చేస్తూ ఉన్నారు. హరి ఎస్ గలీబ్, మరి ఈడీ అధికారుల రాకతో రేపు ఎంపీ మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై కోర్టులో వాదనలు అయితే జరగనున్నాయి. మరి రేపు జరగబోయే ఈ వాదనలో కోర్టుకి సంబంధించినటువంటి ఆ బెయిల్ పిటిషన్ కి సంబంధించి కోర్టు కొట్టివేసే అవకాశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా, ఎందుకంటే ఈ కేసులోని ఇప్పటికే పలువురు నిందితులకు బెయిల్ వచ్చింది. అయితే కీలక నిందితుడిగా ఉన్న మిథున్ రెడ్డికి సంబంధించిన బెయిల్కి సంబంధించిన విచారణలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఇరుపక్షాలకు సంబంధించిన వాదనలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇందుకు సంబంధించిన విచారణ ఈ నెల 19 రేపటికి వాయిదా వేయడం జరిగింది. రేపు కోర్టు ముందు ఇందుకు సంబంధించిన విచారణ మరింతగా కొనసాగే అవకాశాలు ఉన్న నేపథ్యంలోని మిథున్ రెడ్డి అంశానికి సంబంధించి ఏ విధంగా కోర్టు నిర్ణయం తీసుకోబోతుంది, ఆయనకి బెయిల్ వస్తుందా లేదా అనేది చర్చ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో నెలకొని ఉన్న పరిస్థితి ఉన్న నేపథ్యంలోని తాజాగా ఇందుకు సంబంధించి ఈడీ రంగంలోకి దిగటం, ప్రధానంగా ఆయా కంపెనీలకు సంబంధించిన పెట్టుబడులకు సంబంధించిన ఫోకస్ పెట్టిన నేపథ్యంలో ప్రస్తుతం A4 నిందితుడిగా ఉన్న మిథున్ రెడ్డి కూడా అరెస్టు చూసినట్టయితే ప్రధానంగా ఇదే అభియోగంతోనే సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఎందుకంటే ఈ లిక్కర్ స్కామ్ కి సంబంధించిన ముడుపులన్నీ కూడా తన సొంత కంపెనీల్లో పెట్టుబడుల రూపంలో మళ్లించారంటూ కూడా ఆరోపణలు చేస్తమే కాకుండా దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఇప్పటికే సిట్ సేకరించింది. రేపు ఏసీపీ కోర్టులో మిథున్ రెడ్డికి సంబంధించిన బెయిల్ పిటిషన్ కు సంబంధించిన వాదనలో కూడా ఇదే అంశాన్ని గట్టిగా వినిపించేందుకు కూడా సిట్ అధికారులు సిద్ధమయ్యారు. తాజాగా ఏడీ కూడా ఈ కంపెనీల్లో సోదాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆ అంశాన్ని కూడా ఏసీపీ కోర్టు ముందు సిట్ సంబంధించిన న్యాయవాది తీసుకెళ్లే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ప్రస్తుతం ఈడీ కూడా రంగంలోకి దిగిన నేపథ్యంలోని మిగతా నిందితులకు సంబంధించిన బెయిల్ పిటిషన్ సంబంధించిన విచారణలోని కీలకంగా వ్యవహరించే అవకాశాలు కనబడుతున్న నేపథ్యంలో రేపు మిథున్ రెడ్డికి సంబంధించిన బెయిల్ పిటిషన్ కి సంబంధించిన వాదోపవాదంలోని ఈడీ అధికారులకు సంబంధించిన తనిఖీలు కూడా కీలకం మారుతున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా సిట్ మాత్రం ఇప్పటి వరకు అన్ని కంపెనీలు, ప్రధానంగా మిథున్ రెడ్డి కావచ్చు, ఇతర నిందితులకు సంబంధించిన అన్ని కంపెనీలకు సంబంధించిన లావాదేవీలకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లు సేకరించిన పరిస్థితి ఉంది. వాటిని కూడా ఏసీపీ కోర్టు ముందు సమర్పించే అవకాశాలు కనబడుతున్నాయి. లహరి, రైట్ గాలిబ్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.